హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. టుడే మై టాపిక్ ఇస్ క్యాపిటలైజేషన్. కొన్ని రూల్స్ చెప్పాను కదా అంతకు ముందు క్లాస్ లో. ఇప్పుడు ఇంకా కొన్ని రూల్స్ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం క్యాపిటల్ లెటర్స్ ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేయాలంటే టైటిల్స్ వెన్ దే ఆర్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్. మనం ఏదైనా టైటిల్స్ చెప్పేటప్పుడు వాళ్ళ నేమ్స్ కి బిఫోర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అని ఉంది అనుకోండి, గవర్నర్ నరసింహన్, గవర్నర్ ఇప్పుడు ద్రౌపది ముర్ము ఉన్నారు కదా, ఇట్లా పి ఇక్కడ పి, నెక్స్ట్ ఇక్కడ ఏం, ఇక్కడ జి, ఇక్కడ ఎన్, ఇలా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ టైటిల్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ బుక్స్. ఇక్కడ స్టోరీస్ బుక్స్, స్టోరీస్ టైటిల్స్ కి, బుక్స్ టైటిల్స్ కి ఇక్కడ మనం యూజ్ చేయాలి క్యాపిటల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్స్ ఇన్ ఏ బుక్ అండ్ ఎస్సేస్. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ హూ సేవ్డ్ పంపస్ డ్రాప్ ఉంది, ఇది లెసన్ నేమ్. ఇక్కడ స్టోరీ అంటే స్టోరీ నేమ్, ఇక్కడ టి ఎం డబ్ల్యూ ఎస్ పి ఇలా. ఓకేనా, ఇలా యూజ్ చేయాలి. నెక్స్ట్ ద సబ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది సింగులర్ ఫస్ట్ పర్సన్. నేను అంతకుముందు క్లాస్ లో చెప్పాను కదా, ఐ అనే ఫస్ట్ పర్సన్ ఎక్కడున్నా మన క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. ఐ ఎక్కడున్నా క్యాపిటల్ విత్ ఆల్ ఇట్స్ కాంట్రాక్షన్స్ సచ్ యాజ్ ఐ విల్, ఐ యామ్, ఈజ్, ఆల్వేస్ ఏ క్యాపిటల్స్. ఇలా ఐ విల్ అని వచ్చిన, యామ్ వచ్చిన, ఎలా వచ్చిన కాంట్రాక్షన్స్, ఇలా కాంట్రాక్షన్స్ ఉంటాయి కదా, ఎలా వచ్చినా మనం ఐ ఎక్కడున్నా క్యాపిటల్ యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. మై బ్రదర్ అండ్ ఐ అటెండెడ్ ద పార్టీ అని ఉంది. ఇక్కడ మైకి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎం క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ కామా తర్వాత ఐ వచ్చింది చూడండి. దిస్ వన్ ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇది ఎక్కడున్నా క్యాపిటల్ అని చెప్పినాం కదా, క్యాపిటల్ లెటర్. ఓకేనా. హో అండ్ ఓ ఆర్ ఆల్వేస్ రిటర్న్ విత్ ఏ క్యాపిటల్. ఇంటర్జెక్షన్స్ ఉంటాయి కదా, హో అలా అసలు. ఇక్కడ చూడండి, ఓ ఓ హో వచ్చిన క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ డియర్ మీ, ఇలా ఓ అనేది క్యాపిటల్. నెక్స్ట్ హోలో ఓ అనేది క్యాపిటల్. ఓకే, వాటి ఎలా ఇలా మనం క్యాపిటల్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆల్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ రిఫరింగ్ టు గాడ్ ఆర్ రిటర్న్ విత్ ఏ క్యాపిటల్ లెటర్స్. మనము ప్రొనౌన్స్ వచ్చినప్పుడు గాడ్ గురించి చెప్పేటప్పుడు క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ద ఆల్మైట్లీ ద లార్డ్, ఇలా ఎల్ అనేది క్యాపిటల్ లెటర్, ఇక్కడ జి అనేది క్యాపిటల్ లెటర్. ఓకేనా. నెక్స్ట్ టు బిగిన్ డైరెక్ట్ నరేషన్ ఇన్ ఏ సెంటెన్స్. మనం ఏదైనా డైరెక్ట్ గా చెప్పేటప్పుడు ఆ సెంటెన్స్ లో స్టార్టింగ్ లెటర్, నెక్స్ట్ ఇన్వర్టెడ్ డైరెక్ట్ స్పీచెస్ ఉంటాయి కదా, అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్, కామా తర్వాత స్టార్ట్ అయ్యే లెటర్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్ టైమ్ ఈస్ మనీ, ఇలా హీ ఇక్కడ హెచ్ క్యాపిటల్, నెక్స్ట్ ఇది టైమ్ ఈస్ మనీ, ఇలా మనం ఇలా యూజ్ చేస్తూ మనం కొన్ని మంచిగా రైటింగ్ నీట్ గా వచ్చేలాగా చూడాలి కరెక్ట్ గా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ రైటింగ్ ని, మీ ఎస్సేస్ ఏమైనా రాసి ఉంటే ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.